నేటి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీరేనా విజయ్ కుమార్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి కారకులైనటువంటి శ్రీ అండ్ శ్రీమతి రాయల్ నాగేశ్వరరావు శ్రీదేవి గారులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న వివిధ పాఠశాలలు, వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, బంధుమిత్రులందరికీ కూడా కల్లూరు మండల పిఆర్టీయు శాఖ పక్షాన మరియు వ్యక్తిగతంగా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా రాయల్ నాగేశ్వరరావు తన ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ కాలం కల్లూరు మండలంలోనే పనిచేశారు. అదేవిధంగా నాకు తెలిసి శ్రీదేవి గారు కూడా ఇక్కడ సోషల్ వెల్ఫేర్లోనే ఎక్కువ కాలం పనిచేసి ఉంటారని అనుకుంటున్నా. ఏది పాఠశాలలు వేరైనప్పటికీ వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిలో చక్కటి అంకిత భావంతో అందరిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఇద్దరు దంపతులు కూడా చక్కటి సేవను అందించడం కల్లూరు మండలానికి ఒక వరంగా భావించవచ్చు. అదేవిధంగా మరి రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసినటువంటి శ్రీదేవి గారి కూడా నాకు తెలిసి నాగేశ్వర గారి కంటే శ్రీదేవి గారే నాకు ముందు పరిచయం. ఆమె కూడా చక్కటి ఉపాధ్యాయురాలిగా పేరు తెచ్చుకొని నిన్న అంటే జూలై 31న ఉద్యోగ విరమణ చేయడం అనేది చాలా సంతోషకరం. నేటి రోజుల్లో ఉద్యోగ విరమణ పొందిన వారిదే అదృష్టం. ఎందుకంటే విద్యారంగంలో కూడా ఎన్నో రకమైన ఒత్తిళ్ళు, మార్పులు, చేర్పులు, ట్రైనింగులు, వివిధ రకాలమైనటువంటి ఒత్తిళ్ళు ఉపాధ్యాయులకు కూడా ఉన్నటువంటి ఈ తరుణంలో ఉద్యోగ విరమణ గావించి ప్రశాంతంగా ఇంటి దగ్గర గడపడం అనేది చాలా ఉత్తమమైన విషయం. అదేవిధంగా ఈ ఇద్దరు దంపతులకు ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. ఎవరైనా రిటైర్ అయితే 1 సంవత్సరమో 2 సంవత్సరాల కాలంలో భార్య లేదా భర్త రిటైర్ కావడం జరుగుతుంది. కానీ నాగేశ్వరరావు జూన్ 30 రిటైర్ అయితే జూలై 31 వెంటనే ఆమె కూడా రిటైర్ అయ్యి